లేదు కదా, ఇప్పుడే ఫైట్ లో కలుసుకున్నారు కదా. వేవే, నువ్వు వచ్చిన గేమ్ లో ఉన్నట్టు చాలా బోల్డ్ గా ఉన్నావు. నువ్వు కూడా. ఓకే, మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం కాబట్టి ఇక మనం తినడం మొదలు పెడదాం. వెయిటర్, మేము తినడానికి రెడీగా ఉన్నాం. అలాగే చెప్పిన మెనూని డబుల్ చేసి తీసుకురండి. అలాగే. అది చాలా ఎక్స్పెన్సివ్ కదా. నువ్వు నిజంగా చాలా రీచ్. అలా ఏం లేదు, అందరూ మంచి సమయం గడపాలి. ఒకవేళ జిన్షియే లేకపోతే మనం ఇవాళ ఇక్కడ తినేవాళ్ళమే కాదు, ఇక్కడ ప్రతిదీ మూడింతలు కాస్ట్లీగా ఉంటుంది. అవును, తిను చాలా మంచివాడు, అందరికీ తనే ట్రీట్ ఇస్తాడు. వేవే, నీ డ్రెస్ చాలా బాగుంది. దీని కాస్ట్ ఎంత పడింది? నేను దాన్ని బల్క్ లో కొన్నాను, నాకు సరిగ్గా గుర్తులేదు. అవును వేవే, మేము నిన్నేమని పిలవాలి? నన్ను బీడ అంటే చాలు. ఓ వేవే, నాకు తెలిసి నువ్వు కూడా ఒక స్టూడెంట్వే కదా, మీ స్కూల్ ఫుడ్ ఎలా ఉంటుంది? మా స్కూల్ ఫుడ్ నిజంగానే చాలా బాగుంటుంది. అయితే నువ్వు క్వింగ్ యూనివర్సిటీ కదా, అక్కడుండే అమ్మాయిలు అబ్బాయిలు ఆ ఇన్స్టిట్యూట్ ఫుడ్ చాలా బాగుందని చెప్తూ ఉంటారు. ఆ ఇన్స్టిట్యూట్ లో నువ్వు ఏ బ్రాంచ్? కంప్యూటర్ సైన్స్. అరే, నేను కూడా కంప్యూటర్ సైన్సే. మరి నేను ఇంతవరకు నిన్నెందుకు చూడలేదు? కుంప మునిగింది. నేను వీళ్ళని మిస్లీడ్ చేద్దాం అనుకుని పప్పులు కాలేశాను. ఇవాళ రేపు జాబ్ చేసే వాళ్ళందరూ కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. నువ్వు ఒక అమ్మాయి అయి ఉండి అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఇంతకీ నీ బ్రాంచ్ ఏంటి? కోన్షన్ డిస్ట్రిక్ట్. మెయిన్ బ్రాంచ్ కి జూనియర్ ఇయర్ లోనే వెళ్ళొచ్చు కదా. అయితే నువ్వు మెయిన్ బ్రాంచ్ లో అప్పర్ క్లాసా? అందుకే నేను నిన్నెప్పుడు చూడలేదు. కానీ నాకంటే పెద్దదానిలా అనిపించట్లేదే. వర్షం ఎంతసేపు కురుస్తుంది? సరేలే, అయినా ఏం పర్వాలేదు, మనం తినడం అయిపోయాక కరోకి వెళ్దాం. బాగుంది, ఇది తిన్నావా? అయినా మనం తర్వాత పాటలు పాడుకోవచ్చు. బాగుంది కదా తినడానికి. తర్వాత పాటలు చాలా బాగుంది. ఇంతకు ముందు ఎప్పుడు తినలేదు ఇది. హలో, వర్షం బాగా కురుస్తుంది, నేను వచ్చి నేను పిక్ చేసుకుంటాను. అయితే ఇప్పుడే వచ్చేసాయి. వేవే, కాల్ చేసింది నీ బాయ్ ఫ్రెండా? వేవే, ఎందుకు అప్పుడే వెళ్ళిపోతున్నావు? మేము డిన్నర్ తర్వాత కరోకీకి వెళ్దాం అనుకున్నాం, నువ్వు మాతో రావచ్చుగా? అవును, నాకు కూడా ఒక అందమైన అమ్మాయి పాట పాడుతుంటే చూడాలని. నువ్వు కావాలంటే నీ బాయ్ ఫ్రెండ్ కూడా తీసుకురావచ్చు. అవును, ప్లీజ్ ఉండొచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్. లేదు లేదు, నాకు కొంచెం పని ఉంది, నేను అర్జెంట్ గా వెళ్ళిపోవాలి. వెయిటర్, చెక్ ప్లీజ్. ఇప్పుడే తీసుకొస్తాను సార్. వర్షం ఆగేటట్లుగా లేదే. అయినా ఏంటి ఉన్నట్టుండి ఎంత వర్షం? పర్లేదు, మీరు వెళ్ళిపోండి, నా కోసం వెయిట్ చేయొద్దు. అదేం కుదరదు. ఒక అందమైన అమ్మాయిని ఇలా వర్షం పడుతున్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ కోసం ఎలా వెయిట్ చేయనిస్తాం? తను త్వరగానే వచ్చేస్తాడు, మరేం పర్లేదు. అది జస్ట్ కరోకే, ఒక్క పాట తక్కువ పాడినంత మాత్రాన పెద్ద తేడా ఏముండదు. అవును, పర్లేదు. నాకు తెలుసు, మీరు ఒక అందమైన అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఇంకెంత అందంగా ఉంటాడో అని చూడాలనుకుంటున్నారు కదా. అలా నేనొక్కటి మాత్రమే అనుకోవట్లేదు, అందరూ అలాగే అనుకుంటున్నారు. నాకు కూడా ఒకసారి వేవే బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడో చూడాలని ఆశగా ఉంది.
జెన్షు అయితే రిచ్ అలాగే హ్యాండ్సమ్ కూడా. మంచి బాయ్ ఫ్రెండ్ విషయంలో అయితే ఖచ్చితంగా మన ఎన్చాంట్రెస్సే గెలుస్తుంది. పక్క వాళ్ళకి బుద్ధి చెప్పడంలో మీరు కరెక్ట్ అని నేను ఎప్పుడో అనుకున్నాను. కానీ యాక్టింగ్ కూడా చాలా బాగా చేయగలరని ఇప్పుడే తెలిసింది. వాళ్ళు కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టి మన ఇద్దరం విడిపోయేలా చేయాలనుకున్నారు. కానీ మీరేమో నాకు ఎఫ్ఐఆర్లున్నా అవేమీ పట్టనట్టుగా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగా యాక్ట్ చేశారు. మాస్టర్ ఎంతైనా మాస్టర్ అంతే. ఒకవేళ నేను వేరే చెట్టు పైన వాలితే నేను నన్ను పట్టించుకోవా? అసలు పట్టించుకోను. నేనైతే చాలా బాధపడతావని అనుకున్నాను. నువ్వు 1 ఇంచు వేరే చెట్టు దగ్గరికి వెళ్తే నేను 10 ఇంచులు దాన్ని నీకు దూరం చేసి నా మీద వాలేలా చేసుకుంటాను. నీకోసం నేను ఎంత దూరమైనా వస్తాను. కాఫీ కాఫీ నా బుజ్జి కాఫీ. నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉండుంటావని. నేను వెళ్ళి చాలా రోజులవుతుంది. మరి నువ్వు ఇక్కడ బుద్ధిగానే ఉన్నావా? చూస్తుంటే ఎవరో నిన్ను బాగానే చూసుకున్నట్టున్నారే. ఒంటరిగా తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది.